ఓం సాయిరామ్. ఈరోజు చక్కగా బాబావారి షిరిడీలోనండి దత్త జయంతి, పౌర్ణమి అన్నీ కలిసొచ్చినాయి కదా! చాలా అంటే చాలా మంచిగా బాబావారికి డెకరేషన్‌తో సహా మీకు ఈరోజు బాబా అదృష్టం అనమాట. ఈరోజు పౌర్ణమి లోపు గనక ఎందుకు చెప్పాను అంటే గనక, తల్లి పౌర్ణమికి సముద్రాన్ని గమనించినట్లయితే అలలు ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి. అంటే పౌర్ణమి ఒక శుభానికి సంకేతం. ఏదైనా సరే కానీ పౌర్ణమి రోజు చేసుకుంటే ఎంతో మంచి శుభగడియలుగా భావిస్తూ ఉంటాం కదా. కనుకనే ఈ పౌర్ణమి రోజు గనక నీ యొక్క జీవితంలో దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి అదృష్టాలు అడుగు పెట్టడం కోసం నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక, చక్కగా నువ్వు ఒక రావి ఆకు కానీ మందారం ఆకు కానీ తీసుకుని అది సంధ్యా సమయంలో చేయాలి. పౌర్ణమి రోజు మీరు ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకున్న తరువాత సంధ్యా సమయంలో గుమ్మానికి ఆరు బయట అంటే గడపకు బయట ఇరుపక్కల అంటే 2 రావి ఆకులు కానీ 2 మందారం ఆకులు కానీ తీసుకుని గడపకు 2 పక్కల పెట్టుకుని వాటి మీద కొంచెం రాళ్ళ ఉప్పును ఉంచి తరువాత ఒక నిమ్మకాయ నిలువుగా కోసి ఒక దాని మీద ఒకటి పసుపు ఒక దాని మీద కుంకుమ వేసుకుని ఒక ముద్ద కర్పూరపు బిళ్ళ అటుపక్క ఇటుపక్క పెట్టుకుని నువ్వు గనుక ఆ కర్పూరాన్ని వెలిగించుకుని నువ్వు తలుపులన్నీ తీసి మెయిన్ డోర్ దగ్గర కనుక పెట్టుకున్నావు అంటే కనుక నీ ఇంట్లో ఉండే దరిద్రపు బాధలు, కర్మలు, అనారోగ్య సమస్యలు, జ్యేష్ఠాదేవి ఏదైతే ఉందో నెగిటివ్ శక్తి నిన్ను పెట్టి పీడిస్తుందో, ఎవరి యొక్క నరఘోష నరదిష్టి అనేది నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, ఒక పాజిటివ్ శక్తి అనేది నిండి ఉంటుంది. కనుక ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క చిన్న పరిహారం అనేది పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో కనుక నువ్వు చేసుకోగలిగావు అంటే కనుక నీ జీవితంలోకి అదృష్టాన్ని నువ్వు ఆహ్వానించుకున్నట్లే లెక్క. అయితే అంత మాత్రమే కాదమ్మా, ఈరోజు ప్రత్యేకంగా ఈశాన్యం మూలన ఒక రావి ఆకును ఉంచి అందులో రాళ్ళ ఉప్పును పెట్టి అక్కడ ఒక మట్టి ప్రమిదను పెట్టుకుని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ ఆవు నేతితో కానీ ప్రమిదలు చక్క దీపారాధన చేసుకుని ఈ యొక్క పౌర్ణమి రోజు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా ఆ ఉప్పు దీపం పీల్చేసుకుంటాయి. తెల్లవారుజామున ఆ యొక్క దీపాన్ని ఆ యొక్క ఆకుని ఉప్పును అన్నింటినీ కలిపి నీటిలో వదిలేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. నువ్వు పడుతున్న సమస్యలు అనేవి దాదాపుగా ఒక 95% 96% అనేది తగ్గిపోతాయని గుర్తుపెట్టుకో. ఇది నీ కోసం మాత్రమే చెప్తున్నాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు.